సూపర్ టేస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపల పులుసు. అయితే ఎండాకాలం కాబట్టి చెరువుల నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. మా చెరువుల చేపలు పడుతున్నారు, రవ్వులు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఒక 2 కిలోలు తెచ్చిన. పల్లెటూరు పద్ధతిలో చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తా. సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా అలా చేపల్ని కౌసు వాసన లేకుండా మంచిగా ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని సరిపడా కారము, అట్లనే ఉప్పు, కొద్దిగా నూనె పోసుకొని మంచిగా చేప ముక్కలకు కారం ఉప్పు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అర్ధగంట కానీ 1 గంట కానీ మన వీలుని బట్టి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే కారం ఉప్పు అనేది ఈ చేప ముక్కలకు మంచిగా పడుతుంది అన్నట్టు. ఒక బగోన్ తీసుకొని అలా సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని మంచిగా గోలించుకోవాలి. గోలినాక ఉల్లిగడ్డల్ని మనము స్టవ్ మీద మంచిగా కాల్చుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా గోలించుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే గోలద్దు, మా ఉల్లిగడ్డలు అనేటివి ఉడకాలి. ఇప్పుడు మెంతాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక 2-3 నిమిషాల పాటు గోలించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని మొత్తం మంచిగా కలిసినట్టు కలుపుకోవాలి. మనం ముందుగా ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని సన్నని మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక చెంచాతోటి కలపొద్దు, ఎందుకంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ఇట్లా మామూలుగా లోపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనకు రుచికి తగ్గట్టుగా చింతపండు రసాన్ని పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మెంతుల పొడి, జీలకర్ర పొడి, కళ్యమాకు, ధనియాల పొడి వేసుకొని మంచిగా ఇట్లా లోపుకోవాలి. చెంచా పెట్టి కలపద్దు, ముక్కలు విరిగిపోతాయి కాబట్టి. ఇట్లా ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల దాకా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఈ పొడులని వేసాం కాబట్టి ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలి. ఇట్లా మంచిగా ఉడికిపోయాక చివరిగా కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లెటూరి పద్ధతిలో చేపల పులుసు తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. వండుతున్నప్పుడు మాత్రం మస్తు కమ్మగా వాసన వచ్చింది. ఎందుకంటే ఇందులో మెంతాకు, మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసాం కదా. పులుపు కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకున్నా, ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకున్నా. నేనైతే ఒక తలకాయను తోక వేసుకున్నా, నాకు బాగా ఇష్టం తలకాయ తోక అంటే. ఓకేనా, ట్రై చేద్దాం. సూపర్ టేస్ట్ ఉంది. మామూలుగా అయితే ఏంటంటే పల్లెటూళ్ళల్లో చెరువులలో దొరికే చేపలు అంటే బొమ్మెలు, రవ్వులు ఇట్లాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి. సముద్రాల కంటే
చెరువులలో చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా పట్టింది కాబట్టి ఇవాళ మార్నింగ్ పట్టారు, ఫ్రెష్గా పట్టింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా చెర్ల చేపలు తెచ్చుకొని మంచిగా పులుసు పెట్టుకొని అనుకుని తినండి. గరం గరం అన్నదా మస్తు టేస్ట్ ఉంటుంది. ఓకేనా? నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఆ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూత్తురు అని కామెంట్ ఎవ్వరు పెట్టలేదు, సబ్స్క్రైబ్ కూడా ఎవరు కావట్లేదు. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. 100% నేను చేసే వంటకాలు ఎట్లున్నాయో కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా? బాయ్. ఇంకొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.